6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని పేర్కొన్నారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ కు కోర్టు నోటీసులు పంపించడం అత్యంత హేయమైన చర్యగా భావించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కుట్రలకు తెరలేపుతోందన్నారు వంటేరు ప్రతాప్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రైతన్నకి పోయిన యాసంగి మరియు వానాకాలం రైతు బంధును ఎగ్గొట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాల ఎగవేతలలో, ఇచ్చిన హామీల ఎగవేతలలో, అబద్ధపు అసత్యపు ప్రచారాలలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రైతు భరోసా వేస్తామని చెప్పి మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. స్థానిక సంస్థలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో లబ్ధి పొందేందుకు కేటీఆర్ కి నోటీసులు పంపి విచారణ పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ కి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తెర లేపిందన్నారు. కేసీఆర్, హరీష్ రావులకు కూడా కమిషన్ నోటీసుల పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇచ్చిన హామీలను విఫలమై పూటకొక మాటతో నోటీసుల పేర్లతో కాలయాపన చేస్తూ రేవంత్ రెడ్డి రాజకీయ లబ్ధి పొందుతూ కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల్ని నమ్మించి వంచడానికి రైతు భరోసా రైతులందరికీ ఈ నెలాఖరులోగా వేస్తాం, అదేవిధంగా స్థానిక సంస్థలు కూడా ఈ నెలాఖరులోగా డిక్లేర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. జనరల్ ఎలక్షన్లలో అమలు కానటువంటి హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రైతు రుణమాఫీ చేయక, పోయిన వర్షాకాలంలో రైతు భరోసా ఇవ్వలేదు, పోయిన యాసంగిలో రైతు బంద్ ఇవ్వలేదు, రైతులందరికీ రుణమాఫీ కాలేదు. పార్లమెంట్ ఎలక్షన్లలో వెంకటేశ్వర స్వామి మీద ఒట్లు పెట్టుకొని, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్లు పెట్టుకొని, ఏడిపాయల దుర్గమ్మ మీద ఒట్లు పెట్టుకొని ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది. మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రజల్ని నమ్మించి మోసం చేయడానికి రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రజల్ని మోసం చేయడమే. ప్రజలకు బాగా తెలుసు ఏ విధంగా మోసం చేయాలో రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. అందుకే ప్రజల్ని ఎప్పుడు నమ్మించి వంచి మోసం చేస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా రైతాంగానికి వర్షాకాలం సీజన్ వచ్చింది, కనీసం యూరియా కానీ, డిఏపి కానీ, విత్తనాలు ఏవి కూడా అందుబాటులో లేవు. వచ్చే రోజులలో యూరియా కోసం మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి దూరదృష్టి లేదు, రైతాంగం మీద ప్రేమ లేదు. కాబట్టి రైతాంగం కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వ కాలంలో జీలుగా విత్తనాలు అడ్వాన్స్గా పెట్టినాం, యూరియా, డిఏపి అన్నీ కూడా అడ్వాన్స్లో ఉంచి రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసినాం. కానీ ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మోసం దగ వాళ్ళ పంపకాలలోనే ఉంది. వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి టైం కేటాయిస్తుంది తప్ప ప్రజల కోసము, పరిపాలన కోసం ఎక్కడో టైం కేటాయించట్లేదు. అదే కాకుండా ఇలా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం, కమిషన్లు వేయడం, హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా మన కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు ఇవ్వడం, ఏదో రకంగా ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మేము వాళ్ళు ఇచ్చిన హామీల మీద, వాళ్ళ వైఫల్యాల మీద ఎప్పటికప్పుడు వెండగడతా ఉన్నాం, ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉన్నాం, ప్రజల్ని చైతన్యం చేస్తూ ఉన్నాం. దాన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆ విషయాన్ని ఈ ప్రజలలో తీసుకెళ్లేసరికి ప్రజలలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, అట్టర్లీ ఫ్లాప్ అయిందన్నటువంటి విషయం ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎక్కడ 10 మంది కూర్చున్నా కూడా ఈ తుచ్చమైనటువంటి ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో లేని ప్రభుత్వం, ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం అని మాట్లాడుకుంటున్నారు. అలాంటి సమయంలో
మరి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఎంతసేపు ఈ నోటీసుల పరంపర కొనసాగుతూ ఉంది. యాక్చువల్గా ఇలా కమిషన్లో ఇలా కేసీఆర్ గారు అటెండ్ అయ్యారు, హరీష్ రావు గారు అటెండ్ అయ్యారు, రేపు కేటీఆర్ గారు కూడా మండే నాడు తప్పకుండా అటెండ్ అవుతారు. కానీ ఇది ప్రజల్ని నమ్మించడానికి మోసం చేయడానికి సరిపోతుంది తప్ప తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపట్టేది ఏమున్నది. ఆ రోజు ఇలా అందాల పోటీలు పెట్టిండ్రు. అందాల పోటీల గురించి ఇలా సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ చూస్తే రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట మంట కలిపిండ్రు. గతంలో కేటీఆర్ గారు కార్ రేసింగ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు అది ఎలక్ట్రానిక్ కార్స్ ఇలా వచ్చి దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ ఏ ఇంట్లో చూసినా ఎలక్ట్రానిక్ కార్ కనిపిస్తుంది. కారణం అలా ఈ రేసింగ్ కార్ సిస్టంలో రావడం వల్లనే మన దేశానికి ఆకర్షితమై ఇలా మన దేశంలో ఎన్నో ఎలక్ట్రికల్ కార్లు వస్తున్నాయి. అంటే దానికి కారణం ఆ రోజు చేసినటువంటి కార్ల రేస్ కార్యక్రమం. దానిలో భాగంగా ఏది చేసినా కూడా ఈ రాష్ట్రం కోసం చేస్తే బాగుంటుంది, కాకుండా వాళ్ళ సొంతం కోసం వాళ్ళ అవసరం కోసం చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఇవాళ వేసే భరోసా కూడా ఓన్లీ ఎలక్షన్ల కోసమే. ఈ ఎలక్షన్ల తర్వాత రైతు భరోసా ఉండదు, రైతు బంద్ ఉండదు, బోనస్ ఉండదు, ఏది ఉండదు. దాదాపు బోనస్ కూడా ఇలా 1100 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. రైతులందరికీ తెలుసు. రైతులు కాంట పెట్టుకున్నటువంటి రైతులకు కూడా డబ్బులు సరిగ్గా రావట్లేదు. ఇవన్నీ కూడా ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి రేపటి స్థానిక సంస్థ ఎలక్షన్లో తప్పకుండా మీకు కర్రు కాల్చి వార్త పెట్టేది పక్క. మీ ఎలక్షన్ల భరోసాలు ఎవరు నమ్మరు, మీ ఎలక్షన్ల భరోసా ఎవరు నమ్మరు. గతంలో ఇచ్చినటువంటి హామీలు, ఇచ్చినటువంటి మోసాలు ప్రజలకు తెలుసు కాబట్టి, చురుకబెట్టింది కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.